రీసెంట్లీ ఒక క్లోజ్ క్లయింట్ కోసము ఒక సూపర్ ట్రెండీ అవుట్‌ఫిట్ డిజైన్ చేశానండి. ఫస్ట్ లుక్‌తోనే మీరు బిలీవ్ చేయరు. తన రియాక్షన్ చూడాలి. షీ వాస్ సో హ్యాపీ అండ్ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ద ఫిట్ అండ్ లుక్ అండి. సో, మీరు కూడా ఈ అవుట్‌ఫిట్‌నైతే చూసేయండి. బాగా ట్రెండింగ్‌గా ఉన్న పార్సీ సల్వార్ అండి. పార్సీ సల్వార్స్ అసలు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి వేర్ చేసుకున్నాక. సో, ఈ పార్సీ సల్వార్ వచ్చేసి ఫ్రంట్ ప్లీట్స్ ఇస్తారండి. అండ్ బాటమ్ వచ్చేసి యాంకిల్ రౌండ్ ఏమో కొంచెం బ్రాడ్‌గా అండ్ హ్మ్. విడ్త్ ఎక్కువ ఉంటదనమాట. చాలా బావుంటదండి వేసుకున్నాక లుక్ అనేది చాలా బావుంటది. షీ వాస్ లిటరల్లీ నిజంగా మీకు చెప్తే నమ్మరు. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది అవుట్‌ఫిట్ రెడీ అయ్యాక. ఇది తను డ్రెస్ మెటీరియల్ తీసుకొనొచ్చారనమాట. సో, ఇలా డిజైన్ చేయమని తను రిఫరెన్స్ పిక్ ఒక సెండ్ చేశారు. సో, ఎగ్జాక్ట్‌గా అలానే స్టిచ్చింగ్ అనేది చేశాను. సో, ఈ పార్సీ సల్వార్ పైకి షార్ట్ టాప్ అనేది స్టిచ్చింగ్ చేయాలండి. షార్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటేనే టాపు చాలా లుక్ అనేది చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ బాటమ్ వేర్‌కి మిగిలిన క్లాత్ అనేది ఇలాగా జాయింట్ చేసి నెక్ డిజైన్ అనేది చేశాము. అండ్ స్లీవ్స్‌కొచ్చేసి బెల్ స్లీవ్స్ అనమాట. బ్యాక్ పార్ట్ చూసేస్తారా? సూపర్‌గా ఉంటది. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నది. టడా! బ్యాక్ పార్ట్ లుక్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది ఇలా జిగ్‌జాగ్ మెథడ్‌లో థ్రెడింగ్ అనేది ఇచ్చాము. సో, ఈ థ్రెడింగ్ అనేది మనకి వేస్ట్ దగ్గర టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. సో, అండ్ స్టైలిష్‌గా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది. సో, ఓవరాల్ లుక్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ప్లీజ్ మీకు ఈ అవుట్‌ఫిట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నా మానిక్యూను స్మాల్ సైజ్ అనమాట. సో, అందుకే మీకు ఇక్కడ బ్యాక్ సైజ్ అంతా క్లియర్‌గా కనిపించకపోవచ్చు. కానీ వేర్ చేశాక చాలా బావుంటదండి. క్లయింట్ ఫీడ్‌బ్యాక్ పంపిస్తే మీకు స్టేటస్‌లో పెడతాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై పేజ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.